ఇరాన్ ప్రతీకార దాడులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై దాడులు చేస్తున్న సమయంలో అక్కడి ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రెసిడెంట్ షేక్ జాయద్ అల్ నహ్యాన్ బహిరంగ ప్రాంతాల్లో పర్యటించారు. దుబాయ్ మాల్లో కలిదిరుగుతూ పర్యాటకులకు స్థానికులకు ధైర్యం చెప్పారు. ఇంటర్నేషనల్ టూరిస్టులతో సెల్ఫీలు దిగారు. వారితో కలిసి కాఫీ తాగారు. దుబాయ్లో ప్రస్తుతం అంతా బాగుందని, ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెబుతూ షాపింగ్ మాల్లో 3 గంటల పాటు ఉన్నారు. బుర్జ్ ఖలీఫాపై దాడిని విజయవంతంగా అడ్డుకోవడం, ఆ భవనం పక్కనే ఉన్న దుబాయ్ షాపింగ్ మాల్ పక్కనే శకలాలు పడడంతో దుబాయ్లో ఏదో జరుగుతోందన్న ఆందోళన నెలకొంది. ఈ సందర్భంలో యుఏఈ ప్రెసిడెంట్ షేక్ జాయద్ అల్ నహ్యాన్ షాపింగ్ మాల్లో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొందని సంకేతాలిచ్చారు. Nice to meet you guys. How are you? Good. You happy? I'm very happy. Good. Where Dubai. you from? I'm from Ghana. ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన దుబాయ్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జనం బయటకు వస్తున్నారు. మాల్స్, ఇతర వ్యాపార సంస్థలు తెరుచుకుంటున్నాయి. దుబాయ్కు ఎక్కువ పర్యాటకులు వచ్చేది షాపింగ్, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేందుకే. దుబాయ్ మాల్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతటి ఉద్రిక్తతలున్న ఈ పరిస్థితుల్లోనూ దుబాయ్ మాల్లో టూరిస్టులు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా యూరప్, నార్త్ అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు దుబాయ్ మాల్లో షాపింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. Nice to meet you guys. How are you? Good. You happy? I'm very happy. Good. Where Dubai. you from? I'm from Ghana.